ఒకసారి బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్కి వెళ్ళారట. షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి కూడా వెళ్ళారట. అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళిద్దరినీ గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారు ఇద్దరు. కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నుడయ్యాడు. పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీ లేదు. వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలా. ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు. ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు ఉదయం 7 గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 7 గంటలకల్లా గుడి దగ్గర నిలబడున్నారు ఇద్దరు. పూజారి రావటం, అభిషేకం చేయటం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం అన్నీ అయిపోయినాయి. స్వామి దక్షిణ తీసుకోండి అని తలా 1000 రూపాయలు బయటికి తీశారు ముగ్గురు. ఎవరిద్దరు ఆయన హుండీలో వేయమని సైగ చేశాట. యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరు. ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినటానికి వెళుతూ పూజారిని కూడా ఆహ్వానించారట. నేను తినేశాను, మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించారట. కాఫీ అయినా తాగండి అన్నారట వాళ్ళు. ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేసాడట. మరి తరువాయి భాగంలో ఆయన ఏం చేశాడో మళ్ళీ విందాం. థ్యాంక్ యూ.